హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఏంటంటే షెడ్యూల్లో ఎటువంటి మార్పులు ఉండవు. యాజ్ పర్ ఏ విధంగా అయితే షెడ్యూల్ ఇచ్చామో అదే విధంగా మీకు ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. డిఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. అందువల్ల అందరూ కూడా తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. మీకు నేను మొదటి వీడియోలోనే చెప్పాను షెడ్యూల్లో ఎటువంటి మార్పులు జరగకపోవచ్చు అని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీకు సమయం తక్కువ సమయంలో జరిపేయాలని కాదు. అంటే గత నవంబర్లోనే వారు డిఎస్సికి సంబంధించిన సిలబస్ ఇచ్చారు కాబట్టి మనకి షెడ్యూల్లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. అంటే గవర్నమెంట్కి అంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి. గవర్నమెంట్ కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనంతరం కూడా మీకు నోటిఫికేషన్ ఇస్తామని కూడా క్లియర్గా చెప్పారు. కాబట్టి గవర్నమెంట్ మనం తప్పు పట్టలేము. మనం చదువుకొని రెడీగా ఉండాలి. ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా సరే ఎగ్జామ్ రాయడానికి మనం రెడీగా ఉండాలి. అది మనం చేయాలి. సో ఓకే, ఏదైతే అయ్యింది మనకి ఇంకా ఒక 30 రోజుల సమయం ఉంది. లేదంటే ఒక 5 లేదా 10 రోజులు ఎక్స్ట్రా సమయం రావచ్చు, రాకపోవచ్చు. అంటే మనకి ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ డేట్ ఆధారంగా. సో ఈ రోజుల్లో ఈ సమయంలో మనం ఏ విధంగా చదవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే మనకి ముందుగా నేను మీకు ఏం చెప్పానంటే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకుంటే మన మెథడ్లో ఇంకా అప్లికేషన్ పెట్టుకోలేదు, ఏవైనా సర్టిఫికేట్ సంబంధించిన సమస్యలు ఉన్నాయేమో, ఇలా రకరకాల ఆలోచనలు అనేవి వస్తాయి. అందువల్ల ముందుగా అప్లికేషన్స్ పెట్టేసుకోండి అని చెప్పడం జరిగింది. చాలామంది అప్లికేషన్స్ పెట్టేసుకున్నారు. ఇంకా కొంతమంది అప్లికేషన్స్ ఈ నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైనా సమస్య వస్తే, అప్లికేషన్ ప్రాసెస్ అవ్వకపోతే, చాలామంది నాకు అభ్యర్థులు కాల్ చేశారు. వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా నేను పరిష్కరించాను. సో ఇంకా ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి నన్ను సంప్రదించవచ్చు, లేదా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ముందు మెసేజ్ పెడితే నేనే మీకు కాల్ చేస్తాను. అర్థమైందండి? సో ఒకవేళ నెట్ సెంటర్లో కూడా అవ్వకపోతే అప్పుడు నాకు కాల్ చేయండి, నేనే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాను. అది మీకు చేసి పెడతాను. అయితే ఈ 30 రోజుల్లో మనం ఏ విధంగా చదువుకోవాలి అనేది మీరు ఆలోచిస్తే ఫలితం గురించి ఆలోచించకండి. చాలామంది అభ్యర్థులు ఏంటంటే నాకు జాబ్ వస్తుందో రాదో, నేను చదవడం వేస్ట్, చదివినా వస్తుందో రాదో, ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటూ చదువుతూ ఉంటారు. సో అటువంటి ఆలోచన చేయకండి. ఫలితం గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించకండి. జాబ్ వచ్చినా రాకపోయినా నేను అనుకున్న సమయంలో ఉన్నటువంటి సమయంలో అనుకున్న విధంగా 100% నా సామర్థ్యం తగ్గట్టు, నా శక్తి తగ్గట్టు, పూర్తిగా శక్తికి తగ్గట్టు, శక్తికి మించి కూడా నేను చదువుతాను అని దృఢ సంకల్పంతో చదవాలి. జాబ్ వస్తుందో రాదో, సమయం చాలా తక్కువ ఉంది, 30 రోజులు ఉన్నాయి, అసలు అవుతుందో సిలబస్ అవుతుందో అవదో, ఇలాంటి ఆలోచనలన్నీ పక్కకు పెట్టేయండి. ఫలితం గురించి ఆలోచించొద్దు. మేము ఏదైతే సిలబస్ ఇచ్చామో ఈ 33 డేస్కి సిలబస్ ఇచ్చాము డైలీ టెస్ట్కి సంబంధించి. ప్రతిరోజు కూడా మీరు ఎంత చదవగలరు అని ఆలోచించి ఆ సిలబస్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఆ డైలీ టెస్ట్కి మీరు ఆ సిలబస్ని ఆ రోజు ఆ సిలబస్ని పూర్తి చేయాలి. ఆ రోజు ఆ సిలబస్ని, అంటే మీరు మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి, కేవలం సిలబస్, ఆ ఇచ్చినటువంటి సిలబస్ని పూర్తి చేయాలి, ఎగ్జామ్ రాయాలి. ఇచ్చినటువంటి సిలబస్ని పూర్తి చేయాలి, ఎగ్జామ్ రాయాలి. ఈరోజు నా ర్యాంక్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి, నాకు ఎన్ని మార్కులు వచ్చాయి, నిన్నటికంటే ఈరోజు మార్కులు పెరిగాయా లేదనేదే చూసుకోవాలి. సో ఆ ఉద్దేశంతోనే మీకు ర్యాంకింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలామంది అభ్యర్థులు ర్యాంకులు చూసి భయపడిపోతున్నారు. ర్యాంక్స్ చూసి భయపడకండి. అంటే మీకు నేను టాప్ 10లో ఉన్న వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అనేసి ఒక మెసేజ్ పెడుతున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఆ టాప్ 10లోకి రావడానికి ప్రయత్నించాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా మెసేజెస్ పెడుతున్నాం. దాన్ని చూసి మీకు భయపడవలసిన అవసరం లేదు. టాప్ 10లో ఉన్నంత మాత్రాన మీకు జాబ్ వచ్చేస్తుందని గ్యారంటీ లేదు. అదేవిధంగా టాప్ 10 బిలో ఉన్నా మీకు జాబ్ రాదు అనేటువంటి కాదు. టాప్ 10లో ఉన్నా జాబ్ వస్తుంది, టాప్ 10లో లేకపోయినా జాబ్ వస్తుంది. అది ఏంటి అంటే మీ జిల్లాలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను పెట్టి, రిజర్వేషన్స్ పెట్టి, ఒక్కొక్కసారి టాప్లో ఉన్నా సరే జాబ్ రాదు ఆ యొక్క కేటగిరీలో ఆ పోస్ట్ లేకపోతే.
అందువల్ల టాప్ 10లోనే ఉంటే పోస్ట్ వస్తుంది, లేకపోతే రాదు, నాకు చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది, నేను ఎగ్జామ్స్ రాయను, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మీరు ఎగ్జామ్స్ రాయడం ద్వారా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు. టెక్నిక్స్ తెలుస్తాయి, ఏ ప్రశ్నకి ఎలా జవాబు చేయాలి, ఆప్షన్ ఏ విధంగా మనం ఎంచుకోవాలి. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ABCD 4 ఆప్షన్లో నిన్న నేను తప్పు చేశాను. ఆ విధంగా ఆలోచించడం వల్ల ఈ ఆన్సర్ నేను తప్పు చేశాను, ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ తప్పు చేశాను. ఈరోజు దీన్ని ఏ విధంగా ఆలోచించి ఆన్సర్ చేస్తే నేను ఈ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీనికి నేను ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, అప్లికేషన్ మెథడ్లో ఏ విధంగా చదవాలి, సంజ్ఞానాత్మక అంటే గుర్తు పెట్టుకునే విధంగా ఏ విధంగా చదవాలి, ఇలాంటి ఈ విధమైన ఆలోచన చేస్తూ మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. మీరు డిఎస్సికి ఎంత సమయం ఇచ్చారు, 30 రోజుల్లో ఉందా లేదా 40 రోజులు ఉందా 35 రోజులు ఉందా అనే విషయాన్ని మర్చిపోండి. ఫలితం గురించి కూడా మర్చిపోండి. కేవలం ఇచ్చిన ఏ రోజైతే పరీక్ష ఉందో ఆ పరీక్ష కోసం మాత్రమే చదవండి. ఆ ఇచ్చినటువంటి సిలబస్ మాత్రమే చదవండి, ఆ ఇచ్చినటువంటి ప్రిపరేషన్ మాత్రమే చదవండి. డైలీ టెస్ట్ అనంతరం మీకేంటంటే గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రాండ్ టెస్ట్లు 160 మార్కులు నిర్వహించడం జరుగుతుంది. గతంలో 100 మార్కులకి 120 మార్కులకి కూడా మేము పెట్టాము. అలా కాకుండా ఈసారి ఏంటంటే 160 మార్కులకి మీకు ప్రతి గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. అంటే మనకి డిఎస్సిలో ఎన్ని బిట్స్ అయితే ఉంటాయో సేమ్ అన్ని అవే బిట్స్ మీకు సుమారు ఒక 10 గ్రాండ్ టెస్ట్ల వరకు కూడా మేము నిర్వహిస్తాం సమయాన్ని పెట్టి. ఆ గ్రాండ్ టెస్టుల్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీ అక్కడ డిఎస్సి కూడా మీకు ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక సమయం ఇవ్వడం జరిగింది. డైలీ టెస్ట్లకు సంబంధించి 6 నుంచి 9 గంటల వరకు సమయం ఇచ్చాము. చాలామంది అభ్యర్థులు ఈ 9 గంటలకి వరకు సమయం ఇచ్చాము కదా అనేసి 9 గంటలకి ఒక 8:45 నిమిషాలకి 8 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ చేస్తున్నారు. అలా కాదండి, ముందుగానే ఎగ్జామినేషన్స్ మీరు ఫినిష్ చేసుకొని అక్కడ వ్యూ సొల్యూషన్స్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్స్ మేము చెక్ చేసుకోమని చెప్పాము. ఏ క్వశ్చన్ రాంగ్ అయింది, ఏ క్వశ్చన్ రైట్ అయింది, అసలు ఆ క్వశ్చన్ ఎందువల్ల రాంగ్ అయింది అనేది ఒకసారి వ్యూ సొల్యూషన్స్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకోవాలని చెప్పాం. అలా కాకుండా కొంతమంది ఎగ్జామ్ టైం చివరిలో రాస్తున్నాను, ఆ విధంగా రాయకండి. అర్థమైంది కదండి. మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి, ముందు మనం టికెట్ తీసుకోవాలి కదా. టికెట్ తీసుకోకుండా మనం ప్రయాణం చేయగలమా? చేయలేము. అందువల్ల నేను ఏం చెప్పాను, ముందుగా మీరు అప్లికేషన్ పెట్టేసుకోండి. అప్లికేషన్ పెట్టుకుంటే నేను ప్రయాణం చేయాలి అనేటువంటి ఆలోచన మీలో ఉంటుంది. అంటే నేను చదవాలి అనేటువంటి ఆలోచన పూర్తిగా వస్తుంది. అదేవిధంగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, ఉదాహరణకి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనుకోండి, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ టైము కరెక్ట్గా 8:30 సమయానికి వస్తుంది అనుకోండి, మనం 8:30కి వెళ్తామా? కనీసం ఒక అరగంట ముందని వెళ్తాం కదా, ఒక గంట ముందని వెళ్తాం కదా. దూర ప్రయాణం వల్ల అయితే 1 గంట 2 గంటలు. అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలంటే కనీసం 2 గంటల ముందు వెళ్ళాలి. అర్థమైందా? ఆ విధంగా మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కొద్దిగా ముందుగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ కోసం చదవాలి, ఎగ్జామ్ కోసం చదవాలి, ర్యాంక్ కోసం చదవాలి, మీ స్కోరింగ్ పెరగడం కోసం మీరు చదవాలి. అర్థమైందండి. ఇది పోటీ పరీక్ష. మార్కులు దాచేసుకోవడానికి లేదా ర్యాంకుల్ని మీరు ఇక్కడ దాచేసుకోవడానికి కాదండి. అలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మీకు డిఎస్సిలో కూడా ర్యాంకింగ్స్ అనే వెబ్సైట్లో పెడతాడు, అన్ని ర్యాంకులు అందరికీ కనిపిస్తాయి. అందువల్ల నాకు తక్కువ మార్కులు వచ్చాయి నామోసి ఏమో అని మీరు అటువంటి పద్ధతుల్ని అంటే అటువంటి మైండ్ సెట్ని మీరు తీసేయండి. ఎన్ని మార్కులు వచ్చినా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది 20 రోజుల్లో చదివినా 30 రోజుల్లో చదివినా సరే వాళ్ళకి జాబు. నా కెరియర్లో నేను చూసింది ఏంటంటే 30 రోజుల సమయం పెట్టుకొని చదివిన వారికి కూడా జాబ్ వచ్చిందండి. 20 రోజుల సమయంలో కూడా వాళ్ళకి జాబ్ వచ్చింది. అంటే వాళ్ళు గతంలో వారు చదివారు, అది వారు ఇప్పుడు పునరచన చేశారు, రివిజన్ చేశారు. రివిజన్ చేసి ఒక పగడబంది ప్లాన్లో ఒక పక్కా ప్రణాళికబద్ధంగా చదువుకున్నారు, జాబ్ సంపాదించారు. ఆ విధంగా మీరు చేయలేరా? చేయగలరు, ఖచ్చితంగా చేయగలరు. చేసి చూపించండి. దానికి సంబంధించి మేము మీకు ఒక ప్రిపరేషన్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారం కూడా మీరు చదవండి. అయితే డే 1 టెస్ట్ నుంచే మీకు ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు చదువుకుంటే మంచిది, ఈ విధంగా చదువుకోవాలి. చాలామంది అభ్యర్థులు ఏంటంటే నైట్ అంతా చదువుతారు, పగలు వారు నిద్రపోతారు. అదేవిధంగా ఒక 4-5 రోజులు బాగా చదివిన తర్వాత సరిగా నిద్ర లేక మళ్ళీ పగలు నిద్రపోతూ ఉంటారు. మనకి ఒక నిద్ర అనేది ఒక ప్రాపర్గా లేకపోతే మనకి అంటే రిలాక్సేషన్ కూడా ఉండాలి మైండ్కి.
మనకి నిద్ర అనేది సరిగా లేకపోతే మనం చదివింది మనం గుర్తుపెట్టుకోలేము. ఏదైతే మనం చదువుతున్నామో, ఏదైతే మనం రివిజన్ చేస్తున్నామో అవి గుర్తుపెట్టుకోవాలి అంటే బ్రెయిన్ అనేది బ్రెయిన్కి ఒక ప్రశాంతత అనేది అవసరం. బ్రెయిన్కి మైండ్ సెట్, మన మైండ్కి రిలాక్సేషన్ కూడా అవసరం. అంటే మనకి రీఛార్జ్ అవుతుంది. మన మొబైల్ ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకుంటామో, రీఛార్జ్ చేసుకుని మనం ఎలాగైతే వాడతామో మన బ్యాటరీని, అదేవిధంగా మన బ్రెయిన్ అనేది రీఛార్జ్ అవ్వాలి. సో అందువల్ల మీరు ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా బ్రెయిన్కి ఒక రకమైనటువంటి రీఛార్జ్ ఇస్తూ, ఒక మైండ్ ఒక రకమైనటువంటి రిలాక్సేషన్ ఇస్తూ మనం చదువుకోవాలి. సో అందువల్ల నైట్ అంతా చదివేయడం, మళ్ళీ తర్వాత రోజు అంటే ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా ఒక ప్లాన్ ప్రకారంగా చదువుకోండి అని చెప్తున్నానండి నేను. ఓకే. సో ఇక్కడ మనకి ఉదయం 4 నుంచి 6 గంటల సమయం ఇవ్వడం జరిగిందండి. అంటే చాలామంది అభ్యర్థులు నైట్ చదువుతూ ఉంటారు. అలా కాదు, అందరికీ తెలుసు, మీరు అందరూ టీచర్సే, ఉదయం చదివింది బాగా గుర్తుంటుంది. అందువల్ల ఈ ఉదయం సమయంలో మీకు ఏమి ఇవ్వడం జరిగింది, 4 నుంచి 6 గంటల వరకు, ఉదయాన్నే 4 గంటలు వేసి 6 గంటల వరకు చదవమని చెప్పాము. ఏం చదవమని చెప్పాము? హిందీ సాహిత్య కి ఇతిహాస్, హిందీ భాష और బోలియా, కావ్యశాస్త్ర. ఎందువల్లంటే హిందీ సాహిత్య ఇతిహాస్ అనేది మనకి ఒక టఫ్ సబ్జెక్టు, కొద్దిగా కఠినమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఎందువల్లంటే మనకు కవి, కావ్య, లేఖకి రచనాయే, ఇవి గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టం. మనం జ్ఞానాత్మక ప్రశ్నలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని డేట్స్ను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందండి? సో ఇవి ఆ సమయంలో చదివితే మనకి బాగా గుర్తుంటుంది. అందువల్లే హిందీ సాహిత్య ఇతిహాస్ మీకు మొదట పెట్టడం జరిగింది. అదేవిధంగా హిందీ భాషకి బోలియా, కావ్యశాస్త్ర. ఈ కావ్యశాస్త్ర వీటన్నింటి నుంచి కూడా మనకి హిందీ సాహిత్య ఇతిహాస్ నుంచి సుమారు 20 ప్రశ్నల కంటే ఎక్కువ వస్తాయి. అదేవిధంగా హిందీ భాషాక ఉద్భవం నుంచి 12 ప్రశ్నలు వస్తాయండి. హిందీ కావ్యశాస్త్రం నుంచి సుమారు 10 ప్రశ్నల కంటే ఎక్కువ వస్తాయి. సుమారుగా మనకి ఈ 3 సబ్జెక్టుల నుంచి, అంటే ఈ హిందీ సాహిత్య ఇతిహాస్, హిందీ భాషకి బోలియా, కావ్యశాస్త్ర మీకు కంటెంట్లో మనకి 80 మార్కులు ఉంటే, అంటే కంటెంట్లో మనకి 80 బిట్లు ఉంటే 40 బిట్స్ పైనే వస్తాయి. అంటే 40 కంటే ఎక్కువ బిట్స్ క్వశ్చన్స్ అనేవి మనకి ఈ టాపిక్ నుంచి వస్తాయి. అందువల్ల ముందుగా మీకు కొద్దిగా కఠినమైనటువంటి సిలబస్సు, అదేవిధంగా ఎక్కువ స్కోరింగ్ ఉన్నటువంటి సిలబస్, అంటే ఎక్కువ ప్రశ్నలు వచ్చేటువంటి టాపిక్స్, ఇవి చదవండి అని చెప్పాం. సో ఉదయాన్నే లేచి చదవండి ఆ విధంగా. తర్వాత మీకు కొంత బ్రేక్ తీసుకొని 6:30 వరకు, 6:30 నుంచి 9 వరకు భాషా సెక్షన్. నెక్స్ట్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటంటే మనకి భాషా సెక్షన్. భాషా సెక్షన్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందువల్లంటే భాషా సెక్షన్ మనకి 40 బిట్స్ ఇస్తున్నాడు, 20 మార్కులు. సో స్కోరింగ్ ఏంటంటే మనకి హిందీ సాహిత్య ఇతిహాస్, హిందీ భాషకి బోలియా, కావ్యశాస్త్ర తర్వాత భాషా సెక్షన్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ స్కోరింగ్ ఉన్నటువంటి బిట్స్. ఇక్కడ కూడా మనకి ఎన్ని బిట్స్, 40 బిట్స్ వస్తాయి. అంటే 40 క్వశ్చన్స్ వస్తున్నాయి, 20 మార్కులు వస్తాయి. 40 క్వశ్చన్స్ వస్తున్నాయి, 20 మార్కులు వస్తున్నాయి కదా. సో ఇక్కడ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల భాషా సెక్షన్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా, మేము పెట్టేటువంటి టెస్టుల్లోని భాషా సెక్షన్ క్వశ్చన్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే భాషా సెక్షన్ మాకు చాలా సింపుల్, ఈజీ అండి, ఈజీ టాపిక్. భాషా సెక్షన్ అనేది ఈజీయే. మనకి హిందీ సాహిత్య ఇతిహాస్, కావ్యశాస్త్రం, బోలియా నుంచి మనం దాని నుంచి ఇది బేరీ చేసుకుంటే హిందీ భాషా సెక్షన్ అనేది మనకి చాలా ఈజీ. ఎందువల్లంటే మీరు హిందీ పని ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా మీరు భాషా సెక్షన్ చదివారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు భాషా సెక్షన్ చదువుతూనే ఉన్నారు. అందువల్ల భాషా సెక్షన్ చాలా ఈజీ సబ్జెక్టు. ఈజీ సబ్జెక్టులోంచి మనకి ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకూడదు, ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు, అలా చూసుకోవాలి. ఇది మనకి అప్లికేషన్ మెథడ్లో కూడా, అంటే తరగతి గదిలో ఏ విధంగా పిల్లవాడు బిహేవ్ చేస్తాడు, ఏ విధంగా నేర్చుకుంటాడనే దాని మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మనం దాన్ని ఒక అప్లికేషన్ మెథడ్లో కూడా మనం చదువుకోవాలి భాషా సెక్షన్ని. అర్థమైందండి? సో భాషా సెక్షన్ నెక్స్ట్ చదవండి. 6:30 నుంచి 9 గంటల వరకు సమయం ఇచ్చాం మీకు. నెక్స్ట్ బ్రేక్, ఒక 15 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. మనం బ్రేక్లో మనం ఆహారం తీసుకోవాలి కదా. నెక్స్ట్ 9:15 నుంచి 12:30 వరకు మరలా హిందీ సాహిత్య ఇతిహాస్ చదవమంటున్నానండి. మరలా హిందీ సాహిత్య ఇతిహాస్ ఒక్కసారి చదివితే మనం గుర్తుండదండి, మరలా చదువుతూ ఉండాలి. కావ్యశాస్త్రం కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. కావ్యకే లక్షణ, కావ్యకే గుణ్, అదేవిధంగా కావ్యలోని రసచంద్, అలంకార్, కానీ ఆ కావ్యలో అనేక మంది కవులు ఉన్నారు, వాళ్ళందరి గురించి గుర్తుపెట్టుకోవాలి కదా. మరలా మీ కావ్యశాస్త్రం కూడా చదవమని చెప్తున్నాను ఇక్కడ 12:30 వరకు. స్కోరింగ్ సబ్జెక్ట్స్ అన్నమాట ఇవి. ఇవి ముందుగా చదువుకోవాలి, వీటి నుంచి మనం ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి.
నెక్స్ట్ లంచ్ చేస్తారు 12:30 నుంచి 1 గంట వరకు. తర్వాత 1 గంట నుంచి 1:30 వరకు రెస్ట్ తీసుకోండి. ఏమి చదవద్దు, ఎవరితో మాట్లాడొద్దు, రెస్ట్ తీసుకోండి. ఒక అరగంట సేపు నిద్రపోండి. అరగంట సేపు మీరు నిద్రపోండి, ప్రశాంతంగా నిద్రపోవాలి. ఒక అరగంట ఎక్కువ నిద్రపోకండి, ఒక అరగంట సేపు మాత్రం నిద్రపోండి. తర్వాత నెక్స్ట్ హిందీ వ్యాకరణ అండి. హిందీ వ్యాకరణ ఎలా చదువుతారంటే, గతంలో మనం చూసుకుంటే గతంలో క్వశ్చన్స్ అంటే 2012 2018కి ముందు, అంటే 2008 2012 2018 ముందు హిందీ వ్యాకరణ చూసుకుంటే కేవలం టెక్స్ట్ బుక్ నుంచి మాత్రం ఇచ్చేవాడు హిందీ వ్యాకరణ. టెక్స్ట్ బుక్స్ మాత్రమే హిందీ వ్యాకరణ ఇచ్చాడు. కానీ ఇప్పుడు అలాగే ఇవ్వట్లేదు. హిందీ వ్యాకరణ జనరల్గా ఇస్తున్నాడు. హిందీ వ్యాకరణ ప్రశ్నలు అనేవి జనరల్గా వస్తున్నాయి. అర్థమైందండి. అందువల్లే వ్యాకరణాన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏ అయితే వ్యాకరణకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, ఏ అయితే వ్యాకరణకు సంబంధించిన నియమాలు ఉన్నాయో, అక్కడి నుంచి సంజ్ఞా, సర్వనామ, విశేషణ, క్రియ విశేషణ, సముచ్చయబోధక, సంబంధబోధక, విస్మయాది బోధక, అవే కాకుండా మనకి అనేక టాపిక్స్ ఉన్నాయి. సంధి, సమాస్, ఇవన్నీ కూడా టాపిక్స్ అన్నీ కూడా మీరు కులంసకంగా, నేను ఒక బుక్ కూడా దీనికి సంబంధించి ప్రిపేర్ చేయడం జరిగింది. హిందీ వ్యాకరణ సంబంధించి. హిందీ వ్యాకరణ చాలా సింపుల్గా ఉంటుంది, మీకు చాలా అర్థమయ్యేటట్లు ఉంటుంది. ఆల్రెడీ చాలామంది మెటీరియల్ అది తీసుకున్నారు. ఆ మెటీరియల్ ముందు చదవండి. హిందీ వ్యాకరణ సంబంధించి మెటీరియల్ ఖచ్చితంగా చదవండి. ఆ హిందీ వ్యాకరణ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎక్కడ చేస్తారు మీరు? ఎగ్జామినేషన్లో ప్రాక్టీస్ చేస్తారు. అందువల్ల మీకు ఎగ్జామినేషన్లో గ్రామర్కి సంబంధించి ఎక్కువ బిట్స్ కూడా మీకు అడుగుతున్నాము. తర్వాత క్లాస్ 6 to 10th అండి టెక్స్ట్ బుక్స్. క్లాస్ 6 to 10th టెక్స్ట్ బుక్స్ చదవాలి. దాంతోపాటు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవండి. దీంతోపాటు మీకు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవమని చెప్పాం. ఇక్కడ మీకు 9:15 నుంచి 12:30 వరకు ఇంటర్ టెక్స్ట్ బుక్స్ కూడా, అంటే ఇక్కడ హిందీ 9:15 నుంచి 12:30 వరకు హిందీ సాహిత్య, ఇతిహాస్, కావ్యశాస్త్ర ఇంటర్ టెక్స్ట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎందుకు ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది? ఇంటర్ టెక్స్ట్ బుక్స్లో ఏ అయితే లేఖక్, కవి పరిచయ్, లేఖక్ పరిచయ్ చదవండి జాగ్రత్తగా. అంటే ఈ కవి పరిచయ్, లేఖక్ పరిచయ్ చదివితే మనం ఇతిహాస్ చదివినట్టే. మీరు ఎక్స్ట్రా ఏమీ చదవనవసరం లేదండి. మనం ఇతిహాసే చదువుతున్నాం, అది ఇతిహాసంలో అంతర్భాగమే. సో ఏదో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు ఉన్నాయి కదా, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివేయాలి, అది ఒక బర్డెన్గా భావించకండి. అక్కడ కూడా మీరు లిటరేచర్ చదువుతున్నారు. అర్థమైందని. అందువల్ల మీకు ఎక్కువగా ఆ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏదైతే కవి కానీ లేఖక్ కానీ ఉందో దానికి సంబంధించి ఇతిహాస సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో నుంచి కొద్దిగా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రెండు కూడా కవర్ అవ్వాలి. అంటే మీరు ఒక కవి గురించి చదువుతున్నారంటే ఆ కవికి సంబంధించి స్పష్టంగా మొత్తం కంప్లీట్గా, ఒక కబీర్ దాస్ గురించి చదువుతున్నారు, కబీర్ దాస్ గురించి మొత్తం హిందీ లిటరేచర్లో ఎంత అయితే ఉందో అంత కూడా చదువుకోవాలి. మ్యాక్సిమం మీకు ఆ సిలబస్ అంతా కవర్ చేస్తూ వీడియోస్ కూడా మీకు అనేక వీడియోస్ చేసాము. కొన్ని యూట్యూబ్లో ఫ్రీగా కూడా వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా యాప్లో కూడా మీకు ఆ వీడియోస్ కంప్లీట్గా కవికి సంబంధించి, లేఖకి సంబంధించి సంపూర్ణంగా మీకు చెప్పడం జరిగింది. ఆ వీడియో మొత్తం చూడండి. అదేవిధంగా మీకు దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం చదవండి. అర్థమైంది. ఆ విధంగా చదివితేనే మనకి ఎగ్జామినేషన్లో హిందీ లిటరేచర్ నుంచి ఇచ్చినా సరే, ఇక్కడ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇచ్చినా సరే రెండు కూడా కవర్ అవుతాయి. దాంతోపాటు మేము ఇచ్చినటువంటి సారాంశం ఇచ్చాం. హిందీకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నుంచి సారాంశం ఇచ్చాం. ఆ సారాంశం ముందుగా చదువుకోండి. సమయం మిగిలితే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా చదువుకోండి, తప్పలేదు. అంటే లెసన్స్ కూడా చదువుకోండి. సో ఆ విధంగా 2 నుంచి 3:30 లోపు ఈ క్లాస్ 6 to 10th టెక్స్ట్ బుక్స్ చదవడంతో పాటు అందులో హిందీ గ్రామర్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు హిందీ గ్రామర్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. హిందీ వ్యాకరణని ప్రాక్టీస్ చేస్తూ ఇందులో ఉన్నటువంటి క్లాస్ 6 to 10th ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కూడా చదవాలి. క్లాస్ 6 నుంచి 10th వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్. చాలామంది అభ్యర్థులు 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ఏది వస్తుంది అనేసి. సో 10th క్లాస్ టెక్స్ట్ బుక్, ఓల్డ్ టెక్స్ట్ బుక్ మాత్రం చదవాలి. 6 to 10th న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలి. ఆ న్యూ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు లైన్ టు లైన్ చదవాలి. ప్రతి లైన్లో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు కూడా మీరు పట్టుకోవాలి. ప్రతి వాక్యంలో ఉన్నటువంటి, ప్రతి పదంలో ఉన్నటువంటి, ప్రతి వాక్యంలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలన్నింటినీ కూడా మీరు పట్టుకొని అవి ఏంటి, అది ఇచ్చినటువంటి వాక్యంలో సంజ్ఞా క్యా హై, సర్వనామ క్యా హై, విశేషణ క్యా హై, క్రియా విశేషణ క్యా హై, సముచ్చయ बोधक क्या है, संबंध बोधक क्या है, उसमें संधि क्या है, समास क्या है, క్రియా కిస్ ప్రకార్ రూపాంతరిత హోతా హై, ఇవన్నీ కూడా మీరు ఆ వాక్యంలో మీరు పట్టుకోవాలి, చూడగలగాలి. దాంతోపాటు ఉస్కా లింగ్ క్యా హై, వచన్ క్యా హై, అది కూడా మీరు
ఎప్పటికప్పుడు టెక్స్ట్ బుక్స్లో మీరు రాసుకోవాలి. క్లాస్ 6 నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో మీరు ప్రతి పదాన్ని కూడా లింగ్ వచన్ కూడా మీరు సమయం ఉంటే రాసుకోండి. నెక్స్ట్ 3:30 నుంచి 5 గంటల వరకు శైక్షిక్ దృష్టికోణం, తర్వాత క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ ఇవ్వడం జరిగింది. సైకాలజీకి సంబంధించిన అనేక వీడియోస్ మీరు గతంలో టెట్కి కూడా చదివారు సైకాలజీ, అవే సిలబస్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్ టాపిక్సే మీకు వస్తాయి. ఇవి ఎక్కువగా మీకు అప్లికేషన్ మెథడ్లో రావచ్చు. సో ఈజీగా మీరు చదవచ్చు. ఈజీగా మనం ఇచ్చిన ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేస్తే చాలు. ఆ శైక్షిక దృష్టికోణం కూడా మీకు ఈజీయే. ఈ శైక్షిక దృష్టికోణం సంబంధించిన మొత్తం అన్ని లెసన్స్ కూడా మీకు కంప్లీట్ చేసి ఆల్రెడీ మీకు యాప్లో పెట్టాము. ఒకవేళ ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే వెంటనే ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. నెక్స్ట్ మీకు 5 నుంచి 7 గంటల వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇక్కడికి వచ్చేసరికి మీకు చివరికి వచ్చేసరికి అలసిపోతారు, స్ట్రైన్ అవుతారు. అందువల్ల లాస్ట్లో మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కంటెంట్ అంతా చదివిన తర్వాత జీకేకి కూడా మీకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆల్రెడీ మీరు స్టాక్ జీకే చదివి ఉన్నారు, స్టాక్ జీకే చదివేసి ఉంటారు చాలామంది. ఆ స్టాక్ జీకే చదవండి. దాంతోపాటు వర్తమాన అంశాలు ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉందో ఈ స్టాక్ జీకేని రిలేటెడ్ చేస్తూ ఈ వర్తమాన అంశాలు కూడా కరెంట్ అఫైర్స్ని కూడా మీరు చదవండి. కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం 6 నెలలు ముందు వెళ్ళండి. 6 నెలలకి ముందు వెళ్ళండి. కొద్దిగా 8 నెలలు, మ్యాక్సిమం 8 నెలలు, అంతకంటే ఎక్కువ వెళ్ళకండి. సో బాగా ఇంపార్టెంట్ అయితే 1 సంవత్సరం లోపు ముందు చదవండి. 1 year లోపు, అంటే అంతకంటే 4 నెలలు ముందు 1 year లోపు చదవండి. 8 months లోపు ఉన్నటువంటి ఈ కరెంట్ అఫైర్స్ని చదవడానికి ప్రయత్నం చేయండి. అదండి. సో డిన్నర్ చేసేస్తారు, తర్వాత ఎగ్జామ్ డైలీ టెస్ట్ రాసేస్తారు. టెస్ట్ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారండి, దానికి సంబంధించినటువంటి నేనేం చెప్పాను ముందు వీడియోలో అనాలిసిస్ చేసుకోండి. మీ స్కోరింగ్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదండి. ధన్యవాదాలు. ఉంటాం.